మీ కాలక్షేపం కోసం, అవసరం కోసం ఎదుటి వారితో బంధం పెంచుకోకండి. ఎందుకంటే వారు నిజమైన బంధంగా భావించవచ్చు. దేని విలువ అయినా ఒకసారి పోగొట్టుకున్న వారికి లేదా ఎన్నడూ దొరకని వారికే తెలుస్తుంది. అది ప్రేమైనా, వ్యక్తి అయినా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. మనమే ఆస్తిగా భావించి ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే చాలు. మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనె తెట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనె తీగలు చిన్నవైన వాటి ఐకమత్యం బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. చెరువులో నీళ్లుంటేనే చేపలు కూడా ఉంటాయి. మన జీవితంలో కొన్ని బంధాలు, కొంతమంది మనుషులు, మన దగ్గర డబ్బులు ఉంటేనే మనతో ఉంటారు. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. ఈ విషయం నీకు ఏ రోజు అర్థం కాదు. పొగడ్తలు మరియు విమర్శలు రెండింటిని అంగీకరించండి. ఎందుకంటే ఒక మొక్క ఎదగాలంటే కూడా ఎండ, వాన రెండు అవసరమే కదా. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. ప్రతి ఆడపిల్ల రాత్రంతా ఎవరికి తెలియకుండా తనలో తాను ఎంత బాగా ఏడ్చినా సరే తెల్లవారేసరికి తన పెదవులపై ఒక చిన్న చిరునవ్వు చూపిస్తుంది. ఎందుకో తెలుసా? తన బాధ చూసి తన వాళ్ళు ఆడది దాని కర్మ బాగలేక కష్టాలు పడటం లేదు. కన్నవాళ్ళు, కట్టుకున్నవాడు బాగలేక కష్టాలు పడుతుంది. ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీడను అడిగా, ఎందుకు నా వెనకే వస్తున్నావు అని. అందుకు నీడ నవ్వుతూ ఇలా చెప్పింది, నేను తప్ప నీ వెనుక వచ్చేవాళ్ళు ఎవరు ఉండరని. చెడు స్వభావం కలవారని తెలిస్తే సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం గలవారు కూడా అంతే. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళలేడు, ఇందులోనూ ఎలాంటి సందేహం లేదు.